17వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము అబ్రహాము యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. తలలు పైకెత్తి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. మరి నేను చాలా చోట్లకి నన్ను పిలుస్తూ ఉంటారు. ఒక చోట ఒక పాస్టర్ గారు వాక్యానికి నిలబడేటప్పుడు అంశం చెప్పారు. ఆయన ఏమిటి అంశం అంటే, అయ్యగారండి, మా సంఘానికి కానుక ఎలాగివ్వాలో తెలియదు, దయచేసి మీరు అది నేర్పించండి అని వారు అడగటం జరిగింది. నేను వారు అడిగినా సరే ఆ అంశాన్ని బోధించలేదు. వారు అడిగినా సరే నేను ఆ అంశాన్ని బోధించలేదని చెప్తున్నాను. మరి అయ్యగారు ఈ తారీఖు మాకు కావాలని నన్ను అడిగినప్పుడు నాకు అప్పుడు గాని ఇప్పుడు గాని అడిగిన ఒకే ఒక్క మాట ఏంటంటే, మా సంఘానికి సన్నిధి గురించి చెప్పండి, కానుక గురించి చెప్పండి అని అడగల. దేని గురించి? సన్నిధి గురించి చెప్పండి అని అడిగారు. నాకు చాలా సంతోషం అయిపోయింది హృదయం. అందుచేత ఈ పూట మీకు సన్నిధి గురించిన ప్రత్యేకమైన వర్తమానం అందించడానికి ప్రభు నన్ను ప్రేరేపించారు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్తాను. మొదటి మాట ఆటంకము. చెప్తారా? ఏంటండి? ఆటంకము. రెండవ మాట అనుభవము. మూడవ మాట అంతస్తు. మళ్ళా చెప్తారా నాకు? ఆటంకము, అనుభవము, అంతస్తు. దయచేసి నా వైపు చూస్తూ వాక్యం వినండి. నేను చెప్పినప్పుడు మాత్రం మీరు వాక్యం చదివే ప్రయత్నం చేయండి. విషయానికి వద్దాం. ఈరోజు ఎన్నో మిషనులు ఉన్నవి, కానీ అన్ని మిషనులలో ప్రత్యేకమైనటువంటి పని ఒక బైబిల్ మిషన్లో జరుగుతూ ఉన్నది. ఆ ప్రత్యేకమైన పని ఏమిటంటే దైవ సన్నిధి. ఏమిటండమ్మా? దైవ సన్నిధి. అసలు సన్నిధి అంటే ఏమిటి? దైవ సన్నిధి అంటే ఏమిటి? దైవ సన్నిధి అనుభవాలంటే ఏమిటో ఈ పూట మనం నేర్చుకుందాం. సన్నిధి అనగా దేవుని సమీపముగా ఉండుట. సన్నిధి అనగా దేవుని సమక్షములో ఉండుట. సన్నిధి అనగా దేవునికి ఎదురుగా ఉండుట. సన్నిధి అనగా ఆయన పాదముల యొద్ద కూర్చుండుట. ఇది సన్నిధి అంటే. దీన్ని మన ఆత్మీయ తండ్రి ఎలా చెప్పారు? నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నప్పుడేట్లుండునో, యేసుని తలపే నాకు ఎంతో హాయి. మన తండ్రి ఏమన్నారు? నీ సముఖమున ముఖము చూచుచు. నీ దగ్గర కూర్చుని నీ ముఖము చూస్తూ ఉంటే, నీ దగ్గర కూర్చుని నీ ముఖము వైపు చూస్తుంటే ఎలాగుంటుందో కదా, ఎంత బాగుంటుందో కదా, ఎంత ఆనందంగా ఉంటుందో కదా. నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి
నపుడే ఎట్లుండునో, ఎలా ఉంటుందో కదా. ఇది మన తండ్రి నేర్పింది. సన్నిధంటే ఏమి? దేవునికి దగ్గరగా, దేవునికి ఎదురుగా, దేవునికి ముందర ఆయన పాదముల యొద్ద కూర్చుని ఆయన వైపు చూచుటయే సన్నిధి. ఈ సన్నిధికి ఆరంభము ఎక్కడ? ఈ సన్నిధికి ఆరంభము ఎక్కడ అంటే, ఆరంభము అనే మాటకి రెండు మాటలు చెప్తున్నాను. మొదటిది అనాది సన్నిధి. అనాది అనగా ఏమన్నారు అయ్య గారు? ఆది లేనప్పుడు, ఏదియూ లేనప్పుడు అన్నారు. అనాదంటే సృష్టి లేదు, మనుష్యులు లేరు, జీవరాశులు లేవు, ఏమియునూ లేవు. అప్పుడు ఒక సన్నిధి జరిగిందట. దీన్ని నేనేమంటున్నాను? అనాది సన్నిధి. రెండవది ఆది సన్నిధి. చెప్తారా? అనాది సన్నిధి, రెండు ఆది సన్నిధి. అనాది సన్నిధి ఎక్కడ జరిగింది? ఇప్పుడే చెప్పాను, సన్నిధి అంటే దేవునికి ఎదురుగా, దేవునికి ముందర, దేవునికి దగ్గరగా అని చెప్పాను. అనాదిలో అంటే, అనాది అంటే ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు. ఎవరున్నారు? ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు ఎవరున్నారంటే దేవుడున్నారు. దేవుడే ఉన్నారా? కాదు, దేవదూతలు కూడా ఉన్నారు. దీన్ని ఎలా చెప్పగలను నేను? యోబు గ్రంథం 38వ అధ్యాయంలో ఉంది ఈ మాట. భూమికి పునాది వేసినప్పుడు, చదువుతారా ఆ వాక్యం? యోబు గ్రంథం 38వ అధ్యాయం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? ఆ ఆ ఆ 6 నుండి చదువు పెట్టండి సార్. దేవునికి స్తోత్రం. భూమికి పునాది వేసినప్పుడే, భూమికి పునాది వేసినప్పుడే అక్కడ ఎవరి ప్రస్తావన కనబడుతుందంటే దేవదూతల ప్రస్తావన కనబడుతుంది. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి, చూసారా? ఇవన్నీ కలగచేయక ముందు ఎవరున్నారట? దేవదూతలు ఉన్నారు. ఎక్కడున్నారు వారు? దేవుని సముఖములో ఉన్నారు. ఏం చేస్తున్నారు వారు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇది అనాది సన్నిధి. రెండవ మాట ఆది సన్నిధి. ఇది ఎక్కడిది? ఇది ఏదేను తోటలోనిది. ఏదేను తోటలోనిది. ఏదేను తోటలో ఎవరున్నారు? ఆదామున్నారు, హవ్వ ఉన్నారు. ఈ ఆదాము హవ్వ ఏం చేస్తున్నారు? ప్రతి చల్లపూటన ఈ వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఆయన సహవాసానికి వచ్చేస్తున్నారట. ఆయన సహవాసంలో గడుపుతున్నారట ఆదాము మరియు హవ్వ. ఇది ఏ సన్నిధి? ఆది సన్నిధి. ఇప్పటికి నేను రెండు మాటలు చెప్పాను. దయచేసి ఉపోద్ఘాతంలోనే ఉన్నాం, ఇంకా వాక్యంలోనికి వెళ్ళలేదు. చెప్తారా ఆ మాటలు ఏంటో? ఒకటి అనాది సన్నిధి, రెండు ఆది సన్నిధి. అనాది సన్నదనగా పరలోకములో దూతలు చేసిన సన్నిధి. ఆది సన్నిధి అనగా ఏదేను తోటలో ఆదాము అవ్వలు చేసిన సన్నిధి. ఇక్కడ వరకు మీకు స్పష్టత వచ్చింది కదా? అయితే ఈ రోజు మన ప్రసంగంలో 3 మాటలు చెప్పుకున్నాం. ఒకటి ఆటంకము, రెండు అనుభవము, మూడు అంతస్తు. మొదటి మాటకు వద్దాం. ఏమిటి మొదటి మాట? ఆటంకము. ఆదాము అవ్వలు
దేవునితో సహవాసం చేసి 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 బైబిల్ పండితులు చెప్పిన లెక్క ప్రకారం సుమారు 100 సంవత్సరాలు ప్రభువుతో సహవాసం చేసి ఈ 100 సంవత్సరాల తర్వాత చెయ్యొద్దన్న పని చేసి ఆ తోట నుండి బయటకు గెంటి వెయ్యబడ్డారు. అనగా సన్నిధికి ఏమైపోయారు? గట్టిగా చెప్పాలి. ఏమైపోయారండమ్మా? మనం ప్రారంభమైపోయాం, వాక్యంలో ప్రారంభమైపోయాం. సన్నిధి నుండి ఏమైపోయారు? వాళ్ళు వేరైపోయారు, దూరమైపోయారు. వేరైపోవటానికి ఏమిటి కారణం? వారు సన్నిధి నుండి వేరైపోవటానికి ఎవరు కారణం? ఎవరు ఎవరు కారణం అండి? మాట్లాడాలి. మీరు సమాధానం చెప్పాలి దయచేసి. నేను అడిగినప్పుడు చెప్పండి చాలు. ఏమా? ఎవరు? గట్టిగా చెప్పండి. పాయింట్కి వచ్చారు మీరు. ఇందుకే వీడెవడు? వీడెవడంటే అనాది సన్నిధిలోని ప్రధాన సభ్యుడు. అయ్యా, అనాది సన్నిధిలోని ప్రధాన సభ్యుడు వీడు. అనాది సన్నిధిలోని ప్రధాన సభ్యుడు ఏమైపోయాడు? చెప్పండి. పడిపోయాడు, తుస్వీయబడ్డాడు, గెంటివేయబడ్డాడు, సన్నిధికి దూరమై పోయాడు. ఇప్పుడట అక్కడ పడిపోయిన వాడు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడండి? ఆది సన్నిధి దగ్గరకు వచ్చాడు. అనాది సన్నిధి గుంపులో నుండి పడిపోయిన వాడు ఆది సన్నిధి గుంపు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు పడిపోయాడు గనక పడిపోయిన వాడికి ఏంటంటే పడగొట్టేయాలాడు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, నేను పడిపోతే కుదరదు, నాతో ఉన్నోళ్ళు కూడా పడిపోవాలి, నేను ఒక్కడనే పడిపోతే కాదు, అందరూ పడిపోవాలా. అనాది సన్నిధిలోని సభ్యుడు పడిపోయి ఆది సన్నిధి దగ్గరకు వచ్చి వాళ్ళను కూడా ఏం చేశాడంటే పడేశాడు. అయ్యగారు అన్నారు, మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వస్తాయట. చూడండి, ఈరోజు దిద్దుబాటు పండుగలు పెట్టుకున్నాం, వాతావరణం ఆటంకం. లోకపు పని పెట్టుకుని చూడండి, ఆటంకాలు రావు. దేవుని పని పెట్టుకుని చూడండి, చాలా ఆటంకాలు వస్తాయి, నా అనుభవం. అందుచేత పడిపోయిన వాడు వీళ్ళని ఏం చేశాడంటే పడగొట్టేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, వాడు మొదటి నుండి వాడి పని ఏంటంటే నిలవబెట్టడం వాడి పని కాదు, పడగొట్టటమే వాడి పని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాడు చేస్తున్న పని ఏమిటంటే, బైబిల్ మిషన్లో ఎక్కడైతే సన్నిధి కోటాలు ఆరంభమవుతున్నాయో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా వాటిని పడగొడుతూనే ఉన్నాడు, పడగొట్టాలని చూస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ముఖ్యమైన సన్నిధి పనులను పడగొట్టాలని చూస్తున్నాడు. పట్టుదల కలిగి సన్నిధి చేయాలనుకునే వారిని పడగొట్టాలని చూస్తున్నాడు. చిన్న సాక్ష్యంగా చెప్పాలంటే, మా నాన్నగారు చిన్నప్పుడు నాతో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నన్ను రాజా అనేవారు ఇంటికాడ. రాజా, మా అమ్మకి చదువు లేదు, మా అమ్మకి చదువు లేదండి, మా నాన్నగారే చదువుకున్నారు. మా అమ్మ ప్రతిరోజు ఈయన సేవకి వెళ్తే ఇంటికాడ మోకాళ్ళు సన్నిధి చేసేది. కొన్నిసార్లు చేయలేకపోయేది. నాతో ఒకసారి ఏం చెప్పారంటే, నేను సేవకి వెళ్తే మీ అమ్మ ఎప్పుడైతే మోకరించి సన్నిధి చేసిందో ఆ రోజు నా సేవలో నేను ఫలాన్ని చూసేవాణ్ణి అన్నారు.
ఆవిడ ఒకవేళ సన్నిధికి ఆగిపోతే ఆ రోజు సరైన ఫలం కనబడేది కాదట. స్త్రీలారా, నా తల్లులారా, మీ అందరికీ చెప్తున్నా, మనము మోకాళ్ళేస్తే, మనము సన్నిధి చేస్తే ఆ పంట మీ యజమానులు కోస్తారు, మీ పిల్లలు కోస్తారు. సేవకులుగా మేమైతే సేవలో పంట కోస్తాం సన్నిధి చేస్తే. ఆలోచించండి ఒక్క మారు. అందుచేత మొదటి ఆటంకమే సన్నిధంటే ఆటంకం, సన్నిధి కోటం అంటే ఆటంకం వచ్చేస్తుంది. సన్నిధి చేసేవారికి ఆటంకాలు వచ్చేస్తాయి, సన్నిధి పరులకు ఆటంకాలు వచ్చేస్తాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి, అనాది సన్నిధిలో నుండి పడిపోయిన వాడి పన్నాగమది. మన ఆత్మీయ తండ్రి ఏమన్నారు? సన్నిధి కోటాలు వచ్చేసాయి గనక నేను వెళ్ళిపోయినా పర్లేదన్నారట. ఎందుకన్నారు ఆ మాట? నేను వెళ్ళిపోయినా పర్లేదంటే దాని అర్థం ప్రభువే వచ్చేస్తారు, దూతలు వచ్చేస్తారు, పరిశుద్ధులు వచ్చేస్తారు, పని ఆగదు, సాగిపోద్ది, నేను లేకపోయినా పర్వాలేదన్నారట. ఇప్పుడు ఆ పని పాడు చేయాలి. ఏ పని? సన్నిధి పని పాడు చేయాలి, సన్నిధి పరులను పాడు చేయాలి. ఆ పని పాడు చేస్తే మీకు మాట చెప్తా, సందర్భాన్ని బట్టి. ముందు సన్నిధి కూటం వెళతేనట, సన్నిధి కూటం వెనకాల బైబిల్ మిషన్ వచ్చేద్దట. ఉదాహరణకి మీలో ఎవరైనా కుమార్తెలు జాబ్ నిమిత్తమై హైదరాబాదు, బెంగళూరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మీరు వెళుతూ సన్నిధి పట్టిపోయారు అనుకోండి, సన్నిధి ఎట్లాగట్లాగా ఖచ్చితంగా బైబిల్ మిషన్ వచ్చేద్దట అక్కడికి. ఏం పట్టుకుని వెళ్తే? గట్టిగా సన్నిధి పట్టుకెళ్తే సన్నిధి వెనకాల ఏం వచ్చేస్తుందట? బైబిల్ మిషన్ వచ్చేస్తుందట. అయ్యగారు చెప్పిన మాట. అందుచేత ఈ రాత్రికాల సమయం ముందు దేవుని పాదాల యొద్దకు వచ్చిన దేవుని పిల్లలారా, నేను 3 మాటల్లో మొదటి మాట మాత్రమే చెప్పాను. ఏమిటా మొదటి మాట అంటే? ఆటంకము. అనండి, పురుషులు చెప్పగలరా? ఆటంకము. దేనికి చెప్పండి? దేనికి? సన్నిధికి. ఎవరు ఆటంకాలు కలగజేస్తారు? ఎవరండి? ఎవడాడు? పూర్వం ఎవడవాడు? అనాది సభలో అసలైన ప్రధాన సన్నిధిపరుడు. పడిపోయాడు గనక వాడి పని ఏమి? పడిపోయిన వాడికి ఇంక పడగొట్టడమే పని. ఊరికే చెప్పరు మీరు సైతాని దింపులు, మీకు తెలియాలి మరి. ఎందుకు నేలకు పోయి దాన్ని ఎత్తుకు రాసుకుంటారంటారు ఇతర మిషన్ల వారు. సంగతి చెప్తున్నా, మరి విషయం చెప్పాలి కదా. మరి ఎందుకు దినదినము సన్నిధిలో, ప్రార్థనలో, ఉపవాస కూటాల్లో, ఎందుకు సన్నిధి క్రమాల్లో సైతాని దింపులు చెప్పిస్తాం? పనిని పాడు చేసేవాడు, సన్నిధిని పాడు చేసేవాడు, ఆత్మీయతను పాడు చేసేవాడు, వాడిని ఎదిరించకపోతే ఎలాగా? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎదిరించకపోతే ఎట్లా? వాక్యానుసారమైన మాటే కదా మనం చేస్తుంటా. ఈ కలిపి చెరిపిడి మాటల మూటలో బాటలో పడి కొంత క్రమాన్ని పాడు చేసుకోకూడదు మనం. గమనించండి. అందుచేత అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, సన్నిధి కూటానికి ఏమొస్తాయి? గట్టిగా చెప్పాలి. వస్తాయి. కలగజేసేవాడెవరు? అసలైనోడు, అనాది సభలోని అసలైన ప్రధాన సన్నిధిపరుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఆటంకములను అధిగమిద్దామా, ఆగిపోదామా? చెప్పాలి. మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి, మంచి మార్గమున ఆటంకాలు మాటి మాటికి వస్తాయి. కించెత్తైన కొంచెమైన వంచన దారి అటంచు తలంపక, తగ్గిపోకు, ఆగిపోకు, సొమ్మసిల్లిపోకు, నిరాశపడిపోకు. దేవునికి స్తోత్రం. 2 విషయంలోకి వెళదాం.
రెండవ మాట చెప్పండి, అనుభవము. ఏంటండి? అనుభవము. ఈ సన్నిధి కూటములో ఎలాంటి అనుభవాలు మనకు దొరుకుతాయి? ఎలాంటి అనుభవాల కొరకు ఈ ఈ ఈ సన్నిధి పని బైబిల్ మిషన్ వారికి దేవుడిచ్చారు? మీరు ఎంత నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నానంటే, మీ పక్కన రాలేని విశ్వాసి కూర్చుంటే వానికి మీరు నేర్పించేటట్టుగా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను నేను. అంత బాగా నేర్చుకోవాలి మీరు ఈ విషయాన్ని. సన్నిధి కూటం, సన్నిధి పని, ఈ అనుభవాన్ని, ఈ అనుభవం ఏం నేర్పిస్తుంది మనకి? ఏ అనుభవాన్ని మనం నేర్చుకోవటానికి ఈ కూటం ప్రధానమైన కారణం. మీరందరూ నాతో కలిసి చెప్తే నేను చాలా సంతోషపడతాను. ప్రధానమైన కారణం ఏంటంటే పెండ్లి కుమార్తెగా తయారగుట. ఇదే ప్రధానమైన పని. సన్నిధి కూటము ద్వారా జరిగే ప్రధానమైన పని ఏమిటయ్యా అంటే, చెప్పండి, మనము ఎలా తయారవుతామట? గట్టిగా చెప్పాలి. పెండ్లి కుమార్తెగా తయారైపోతామట. నా వైపు చూస్తూ చెప్పండి, నాతో కలిసి చెప్పండి యాక్టివ్గా. రైట్? 1, కన్యక వరుస. 2, పెండ్లి కుమార్తె వరుస. 3, భార్య వరుస. చెప్తారా? 1, కన్యక వరుస. పెండ్లి కుమార్తె వరుస. భార్య వరుస. నా వైపు చూడండి. చాలా సంఘాలు కన్యక వరుస దగ్గర ఆగిపోయాయి. బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధంగా జీవించండి. ఇది కన్యక వరుస. రెండవది పెండ్లి కుమార్తె వరుస. పరిశుద్ధంగా ఉండటానికి, పెళ్లి కూతురుగా తయారవటానికి చాలా తేడా ఉంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పిన, పెళ్లికి వెళ్ళటానికి, పెళ్లి కూతురుగా వెళ్ళటానికి చాలా తేడా ఉంది. మనమందరం వెళ్తాం పెళ్లికి కాదు. పెళ్లి కూతురు స్టేటస్ వేరు, పెళ్లి కూతురు యొక్క స్థితి చెప్పండి వేరు. ఏమిటి పెళ్లి కూతురు యొక్క స్థితి? పెండ్లి కుమార్తె వరస అంటే ఏమిటి? పెండ్లి కుమార్తె వరస ఎలాగొస్తుంది? పాడుకుందాం. షారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ్య మందు లేదు ఎల్చి చూడగా. ఏ రాజ్య ప్రభు యేసు రూపే సంగ వధువు ధరించెనామె విభావామె మంచు నేను వివరింపగలనా. విభావామె మంచు నేను వివరింపగలను. చూడండి, లోకములో ఉన్న మీరు సంఘములోనికి వచ్చి బాప్తిస్మము ద్వారా, యేసు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడ్డారు. ఇది కన్యక వరుస. కన్యక వరుసలో ఉన్న మీరు అక్కడే ఆగిపోతారా? నో, అక్కడ ఆగిపోవటానికి వీలు లేదు. 5వ తరగతిలో ఆగిపోవడానికి వీలు లేదు. మీ పిల్లలు పీజీ వరకు వెళ్ళాలి. మీరు కూడా అంతే. ఆత్మీయతలో 5వ తరగతి దగ్గర ఆగిపోతాననొద్దు మీరు. 5వ తరగతి పాఠం అది. ఏది చెప్పండి? ఏది? కన్యక వరుస. మరి కన్యక వరుస నుండి ఏ వరుసకు రావాలి సంఘం? చెప్పాలి. పెండ్లి కూతురు వరుసకు రావాలి. పెండ్లి కూతురు వరుస అంటే అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, ప్రభు యేసు రూపము సంఘానికి వచ్చేయాలట. ప్రభు యేసు యొక్క స్వరూపం ఎవరికి రావాలి? గట్టిగా
సంఘానికి వచ్చేయాలి. ఇది పెండ్లి కుమార్తె వరుస అంటే. మరి ఏది నోటి మాటగా చెప్పకూడదు. మనం ప్రతిదానికి బైబిల్ ఆధారం చూపించాలి. అది మన ఆత్మీయ తండ్రి మనకు నేర్పించిన చక్కని లక్షణం. నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పండి. విమలాత్మ ప్రోక్షణము పుస్తకం చదివినారా? అందులో 100కు పైగా 100కు పైగా ప్రశ్నలు ఉన్నాయి. 100కు పైగా. ఈరోజు చాలా మందికి పరిశుద్ధాత్మ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. ప్రతి డౌట్ ని లేఖన ఆధారంగా దైవజనుడు సమాధానం చెప్పారు. విమలాత్మ ప్రోక్షణము ఆ పుస్తకం పేరు. చదవండి. పరిశుద్ధాత్మ గురించి ఎవరెవరో చెప్పేది కాదు. అయ్యగారు లేఖన ఆధారంగా ఏం చెప్పారు చదవండి. చాలా స్పష్టత వచ్చేస్తుంది మీకు. భ్రమపడే ఆత్మకు, దురాత్మకు, సొంత ఆత్మకు, దేవుని ఆత్మకు తేడా మీరు పసిగడతారు మీరు చదివితే, మీరు నేర్చుకుంటే. మరి ఎంతో కదా పుస్తకం, చాలా తక్కువ రేటే. కొంచెం టైం పెట్టండి, చదవండి దయచేసి. ప్రేమతో బ్రతిమలాడుతున్నాను నేను. విషయానికి వచ్చేస్తున్నాను. కన్యక వరస వేరు, పెండ్లి కూతురు వరస. పెండ్లి కూతురు అంటే అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే సంఘము ప్రభు రూపానికి వచ్చేయాలి. ఎలా? ఒక పిల్లోడు తల్లి తండ్రి ప్రేమకు ప్రతిరూపంగా ఒక బాబో పాపో పుడితే అంటారు వీళ్ళ నాన్న పోలికొచ్చాడు అంటారు, వీళ్ళ అమ్మ ఎత్తొచ్చింది అంటారు. తల్లిదండ్రుల రక్తము బిడ్డలలోనికి రావటాన్ని బట్టి పోలికలు కూడా ఏమయ్యాయి చెప్పాలి, వచ్చేసాయి కదా. యేసు రక్తము చేత కడగబడిన సంఘము, యేసు రక్తములో కడగబడిన సంఘము ఎవరు పోలికలోనికి వచ్చేయాలి చెప్పండమ్మా? యేసయ్య పోలికలోనికి వచ్చేయాలి. అలా వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అయ్యగారు? ఉన్నాయి. చూద్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిర్గమాకాండం 34వ అధ్యాయం 35వ వచనం. మోషే ముఖము ఏం చేసిందట? చాలు, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది కనుక ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అనగా స్టెఫను గారి వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడింది. నా వైపు చూడండి. పాత నిబంధనలోనేమో మోషే గారి ముఖం, క్రొత్త నిబంధనలోనేమో చెప్పండి స్టెఫను గారి ముఖం. వారి ముఖము ఏం చేసిందట? ప్రకాశించింది. ఈ మాట గుర్తుపెట్టుకుని, ప్రకాశించింది. ఈ అనుభవం మన ప్రభువైన యేసులో కనబడుతుంది, మన పరలోకపు తండ్రిలోనుకు కనబడుతుంది. చూద్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఆయన ముఖము చూసారా? ఆయన ముఖం ఎలా ప్రకాశించిందట? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు రూపాంతర కొండ మీద ఆయన ముఖం ఎలా ప్రకాశించిందంటండి? సూర్యుని వలె. చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ యోహాను గారికి పరలోకపు తండ్రి ఎలా కనబడ్డారో చూడండి. చూసారా? ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న. మత్తయి సువార్త 17వ అధ్యాయంలోనేమో ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించిందని, ఇప్పుడు మనం చదివిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచుండెనని. అనగా ఈ ప్రకాశము అనే ఈ లక్షణం ఎవరిలోనిది చెప్పండి? ఎవరిలోనిది? దేవునిలోనిది.
ఇప్పుడు ఆ లక్షణమే ఆ లక్షణమే నిర్గమాకాండం 34వ అధ్యాయం ప్రకారం ఎవరికి వచ్చింది? వెరీ గుడ్. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 15 ప్రకారం ఎవరికి వచ్చింది? అంటే ఆయన రూపము ఆయన రూపము భక్తులకు వచ్చేసింది. ప్రభు యేసు రూపమే సంఘమునకు వచ్చిన అనుభవం బైబిల్లో మనకు కనబడుతుంది. చిన్న సాక్ష్యం, అయ్యగారి జీవితంలో జరిగిన చిన్న సాక్ష్యం. మన ఆత్మీయ తండ్రి దేవదాస్ అయ్య గారు, ఈ సాక్ష్యం అర్థమైతే ఆఖరిలో చప్పట్లు కొట్టండి, అర్థమైతే. అర్థం కాకపోతే కొట్టొద్దు. మన ఆత్మీయ తండ్రి దేవదాస్ అయ్య గారు రాజమండ్రిలో ఉండేవారు. మీ అందరు తెలుసుగా, రాజమండ్రిలో ఉండేవారు. ఆయన రాజమండ్రిలో ఉంటున్న కాలంలో సాధు సుందర్ సింగ్ అయ్య గారు పంజాబ్ రాష్ట్రం నుండి మన రాజమండ్రి వచ్చారు. ఆయన పంజాబీ మాట్లాడుతున్నారు. పంజాబీని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలా, తర్జుమా చేయాలా, కబురు పెట్టారట. ఈ ప్రాంతంలో ఎవరైనా పంజాబీని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు, తర్జుమా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఆ కాలంలో అయ్యగారు నేను చేస్తానన్నారట. ఆయన తగ్గింపు చూడండి, మరి నేను చేస్తానన్నారట. అప్పుడు ఒక సభ పెట్టారు. చాలా జనం వచ్చేసారట. ఎందుకంటే కాషాయ వస్త్రం వేసుకుని సేవ చేస్తున్నాడు ఆయన. ఒక ఋషిలా కనబడుతున్నాడు. ఉత్తైన గడ్డము, కాషాయ వస్త్రం, పైగా క్రీస్తు గురించి చెప్తున్నాడు. ఏంటో ఈ చిత్రం చూద్దాం అని క్రైస్తవులేంటి, అన్యులేంటి, నాస్తికులేంటి, ఆస్తికులేంటి అందరూ చాలా మంది వచ్చేసారట. రైట్ సైడ్ ఏమో సుందర్ సింగ్ గారు పంజాబీలో ప్రసంగం చేస్తున్నారట. లెఫ్ట్ సైడ్ మన దేవదాసయ్య గారు దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్, తర్జుమా చేస్తున్నారట. ఈ పంజాబీ నుండి ఈ తెలుగుకు ట్రాన్స్లేషన్ చేస్తూ 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 అయ్యగారికట అనిపించిందట, ఎంత పరలోక మర్మాలు చెప్తున్నాడు ఈయన అని. ఒక్కసారి ఇలా ఇలా టర్న్ చేసి తన ఫేస్ ని ఇట్లా టర్న్ చేసి త్రిప్పి సాధు సుందర్ సింగ్ గారిని చూశారట. సాధు సుందర్ సింగ్ గారిని చూస్తే సాధు సుందర్ సింగ్ గారి ముఖంలో ప్రభువు కనబడుతున్నారట. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ట్రాన్స్లేషన్ ప్రసంగం చెప్తూ ఎంత బాగా ట్రాన్స్లేట్ చేస్తున్నాడు అని తన తన ముఖాన్ని ఇప్పుడు లెఫ్ట్ తిప్పి అయ్యగారిని చూస్తే అయ్యగారి ముఖంలో ప్రభు కనబడుతున్నారట. ఇది జరగాలి. జరగాల్సింది ఏమిటి? మనలో మనలో ఎవరు కనబడాలా చెప్పండి? అదండి పెండ్లి కుమార్తె కళ అంటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి. మరి ఒక చిన్న మర్మం, అయ్యగారు చెప్పిన మర్మం, పెద్దలు చెప్పగా నేను విన్న మర్మం. అదేంటంటేనట, పెండ్లి కుమార్తె సంగమట పరలోకంలో 7 ఏండ్ల పెండ్లి విందులో ఉంటుందట. 7 ఏండ్ల పెండ్లి విందులో భోజనానికి వెళ్తూ రక్షింపబడిన కొంతమంది రాకపోవటం చూసట, ప్రవ్వా వాళ్ళని కనీసం లోపలికైనా పిలువు ప్రవ్వా అని అడుగుతుందట. ఏ సంఘం? పెండ్లి కుమార్తె సంఘం. వాళ్ళ కోరికను బట్టి ఆ రక్షించబడిన ఆత్మల్ని దేవుడు లోపలికి రానిస్తారట. లోపలికి రానివ్వగా వాళ్ళట పెండ్లి కుమార్తెను చూసేసరికి, ఎవరిని చూసేసరికి? పెండ్లి కుమార్తెను చూసేసరికట ప్రభువును చూస్తే ఎలాగుందో పెండ్లి కుమార్తె సంఘాన్ని చూస్తే కూడా వాళ్ళకి అలాగా అనిపిస్తుందట. అందుకట వాళ్ళు అంటారట, ఆ రోజు మోషేని నీ ముఖం మీద ముసుగేసుకోమన్నారే, అలాగట రేపొద్దున్న పెండ్లి కుమార్తె సంఘం నీ ముఖం మీద ముసుగేసుకో, మేము చూడలేకపోతున్నాం ఈ కాంతి అంటారట. అది పెండ్లి కూతురు అంతస్తు. ఇంత గొప్ప అంతస్తు దారిలో కూర్చుంటూ వస్తుందా? చెప్పండి అమ్మా, వస్తుందా? లోకపు మాటల్లో మునిగి తేలతా ఉంటే వస్తుందా?
మరి ఎలాగొస్తుంది చెప్పండి? ఆ సన్నిధి సన్నిధి అంటావే గాని, సన్నిధి సన్నిధి అంటావే గాని, సన్నిధి నీవెరుగావుగా, సన్నిధి సారం నీవెరుగావుగా. మిషనును ప్రభువే స్థాపించెను, రాజుల రాజుకి ప్రభుల ప్రభునకి. చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి. సన్నిధి పని అయ్యగారి ద్వారా మనకి ఎందుకు పరిచయం అయిందంటే, కన్యక అనబడే సంఘం ఎలా మారిపోవాలి చెప్పాలి? పెళ్లి కుమార్తెగా మారిపోవాలి. పెళ్లి కుమార్తె అంటే ఏంటి మీరేమంటారు? ఏ జంటనైనా చూసి ఈడు చూడు ఎంత బాగుందో అంటారా? అనరా? అట్లాగే సంఘం ప్రభు పక్కన నుంచుంటే సరిపోవాలట. సరిపోవాలంటే మన ముఖాలతో సరిపోతామా? మరి ఎట్లా ఎట్లా సార్? ఎట్లా మరి ఆయన పక్కన సరిపోవాలంటే ఎట్లా? ఎత్తైన పెళ్లి కొడుకు, కురసైన పెళ్లి కూతురు, ఎవరు ఏమనుకోవద్దే. దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఇంత ఎత్తు చెప్పులు వేసుకుంటున్నారు. ఇది లోకం. మరి పరలోకపు పెళ్లి కొడుకు, భూలోకపు పెళ్లి కూతురు కనబడొద్దా మరి? కాబట్టి మన సొంత శక్తితో మనం తయారవ్వలేమనే ఈ సన్నిధి ద్వారా ఆయన ముఖమును చూస్తూ ఆయన పాదముల యొద్ద గడుపుతూ రాను 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 నీవు ఆయన రూపుకొచ్చేస్తావు. చప్పులు కొట్టండి. ఇది అసలు సిసలైన సన్నిధి అనుభవం. ఇది అనుభవం అంటే ఏమి? ఏమనుకోవద్దు, నా ప్రాంతపు పరిస్థితులను బట్టి చెప్తున్నా. ఒకడు మాటికి వచ్చి, అయ్యారండి నాకు ప్రభు ఫలాంది బయలుపరిచారు, ప్రభు ఫలాన్ని చూపిస్తున్నారు. చాలా చెప్పేస్తున్నాడు. నాకు విసుగొస్తుంది పీజీ చదువుతున్నప్పుడు. నేను అన్నాను, ఈ వచనం అర్థం తెలియట్లేదు అబ్బాయి నాకు చాలా రోజుల నుంచి. ఈ వచనం యొక్క భావం నా పీజీ చదువుకి అర్థం అవట్లేదు అబ్బాయి. ప్రభు మాట్లాడుతున్నారుగా, నేను నీ అంత స్థాయిలో లేను. నేను దయచేసి దీని భావం చెప్పి మూట కట్టుకో, పుణ్యం మూట కట్టుకో. ఇక మళ్ళీ కనబడలా. అది సార్, అది కాదు చెప్తా కూర్చుంటావా? ఇది కాదు. మనము ఎవరి రూపుకు? ప్రభు యేసు రూపానికి వచ్చేయాలి. నా చిన్నతనంలో చాలా మంది సేవకులను చూశాను. గుండు సూది దారం పట్టుకుని వచ్చేవారు. వాళ్ళు చిరిగిపోయి ఉండేవి. చివికిపోతేనే కదా చిరిగిపోతాయి కదండి? చివికిపోతేనే కదా చిరిగిపోతాయి. అట్లా మళ్ళా కుట్లు వేసుకునేవారు. పెద్ద ప్రసంగికులు వాళ్ళు. కొన్ని చోట్ల డాగులు ఉండేవి. ఎండలో తిరిగి నలిగిపోవటం వల్ల అంత సొగసేం కనబడేది కాదు. కానీ ఒక్కసారి బలిపీఠం ఎక్కితే దేవదూత నిలబడిందా,
దైవ సేవకుడు నిలబడ్డా అన్నట్టుండేది. కారణం ఏంటో తెలుసునా? అలా మోకాళ్ళ మీద నలిగేవారు. తెల్లవారుజాము లేచి 2 చేతులు జోడించి అలా మౌనంగా కనిపెట్టేవారు. ఆ కళ, ఆ కళ వేరు. అందం వేరు, కళ వేరు. మీరంటారు, మీరు కొంతమంది అంటారు పెళ్లి కళ వచ్చేసింది, రేపు పిల్లనగా పెళ్లి కూతురికి సరైన నలుగు, సరైన వస్త్రం, సరైన స్నానం చేస్తేనట ఏ కళ వచ్చేస్తుంది? అందం వేరు, అందం పక్కనట్టండి. కాదు. ఏ కళ? అట్లా సన్నిధి గదిలో నలిగిన వారికి, సన్నిధి ప్రార్థనలో నలిగిన వారికి ఏ కళ వచ్చేస్తుందట? పెళ్లి కుమార్తె కళ వచ్చేస్తుంది. 3వ వరుస చెప్పాను. ఏమిటి 3వ వరుస? భార్య వరుస. ఏమిటండి? భార్యకు భర్తకు ఏముంటది చెప్పండి మీరు? చనువు ఉంటుంది. ఏముంటుందండి మా? గట్టిగా చెప్పాలి. చనువు ఉంటుంది. ఎవరు సన్నిధి చేస్తారో, సన్నిధి చేసేవారికి ప్రభువుతో ఏం కలుగుతుందట? చనువు కలుగుతుంది. అందుచేత సన్నిధి ఎందుకయ్యా, ఏ అనుభవాన్ని సన్నిధి చేస్తుందంటే, ఒకటి, నువ్వు పెండ్లి కుమార్తెగా తయారయ్యేటట్టు చేస్తుంది. 2, నీకు ఆయనకు మధ్య చనువు. ఈ చనువు అయ్యగారు రాసిన మాట. ఈ చనువు నిన్ను మోక్షస్థలానికి నడిపిస్తుందట. ఈ చనువే సంస్కారం పాటలో రాశారు యాక్చువల్గా మాట. కానీ చనువే మోక్షస్థలం వరకు నడిపిస్తుంది. ఈ పాయింట్ మర్చిపోకూడదు. అక్కడ సబ్జెక్ట్ వేరు, కానీ చనువే మోక్షస్థలానికి తీసుకెళ్తుంది. చనువు లేదనుకో, నీవెవరమో నాకు తెలియదు అంటాడు, నిన్నెరుగునంటాడు. చనువు ఉందనుకో, రా లోపలికి రా అంటారు. ఇప్పుడు కొత్త కాబట్టి మీరు ఎవరు, ఈయన నన్ను మరి అట్లా గుర్తుపెట్టారు అయ్యగారు. మోష ఫోటోలో చూసాము. చనువు ఉంటేనే కదా ఆహ్వానం. 10 మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, మనకి చనువు ఉందనుకోండి, రండి లోపలికి రండి. చనువు లేదనుకోండి, మీరెవరో తెలియలేదండి అంటాము. అందుచేత సన్నిధి ద్వారా, సన్నిధి సహవాసం ద్వారా మనకు ప్రభువుకి ఏం ఏర్పడుతుందండమ్మా? చనువు. ఈ చనువే మనల్ని మోక్షస్థలానికి తీసుకువెళుతుందని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. బలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభునికి. ఏం చెప్పాము ఒకసారి అట్లా రివైజ్ చేద్దామా? ఈరోజు మన వాక్య అంశము 3 మాటల మీద కొనసాగుతుంది. మొదటి మాట, ఆటంకము. వస్తాయా ఆటంకాలు? ఎవరి వల్ల వస్తాయి తెలిసినాయా? ఎవరి వల్ల వస్తాయి అర్థమయ్యాయా? అర్థమైంది. రెండవది, అనుభవము. ఎలాంటి అనుభవము? ఎలాంటి అనుభవము అంటే, నీవు ప్రభువు రూపులోనికి వచ్చే శ్రేష్టమైనటువంటి అనుభవము. ఇది ఎలాంటి అనుభవం సన్నిధంటే, నీకును ప్రభువునుకును ఏమేర్పడుతుంది? చనువు. ఆదికాండం 15వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి చదివి పెట్టండి. అక్కడ ఒక విషయాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం. ఈ 2వ వచనం చూపించి అయ్యగారు అన్నారట, నిష్ఠూరం వెళ్ళబుచ్చాడట. నిష్ఠూరము ఏంటండమ్మా? ఎవరి మీద నిష్ఠూరం వెళ్ళబుచ్చాం? ఎవరి మీద నిష్ఠూరం వెళ్ళబుచ్చుతాం మనం? చనువున్నోళ్ళ మీద నిష్ఠూరం వెళ్ళబుచ్చుతాం. అబ్రహాము నిష్ఠూరము వెళ్ళబుచ్చాడట. అయ్యగారు మాట. దేన్ని బట్టి? యాకోబుని బట్టి చూస్తే అతడు దేవునితో స్నేహము చేశాడు, స్నేహితుడు అనిపించుకున్నాడు. బలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభునికి. ఇక్కడికి 2 అనుభవాల గురించి చెప్పాను. ఒకటి,
సన్నిధి ద్వారా పెండ్లి కుమార్తె అనుభవము. 2, సన్నిధి ద్వారా ఆయనతో చనువు ఏర్పడుతుంది. మూడవది సన్నిధి ద్వారా ఏర్పడే మూడవ అనుభవం ఏమిటంటే ఆదికాండం తీయండి, 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చెయ్యబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? సన్నిధి ద్వారా కలిగే మూడవ అనుభవం ఏమిటాయి అంటే, దేవుడట తనతో సహవాసము చేసే వారికి అనేకమైన విషయాలు బయలుపరుస్తాడట. చేయడేమియు ప్రభువు సభకు, చేయడేమియు ప్రభువు సభకు, చెప్పనిదేయనుచున్నది. దేవునికి స్తోత్రం. అందుచేత ఆయన తన భక్తులైన వారికి ఏది చెప్పకుండా చెయ్యరట. అనండి మాట, ఏది చెప్పకుండా, గట్టిగా, ఏది చెప్పకుండా ఏం చెప్తారు? ఎట్లాంటి విషయాలు చెప్తారు? ఎలాంటి విషయాలు చెప్తారు? మన తండ్రి బయలుపరిస్తే ఎలాంటి విషయాలు బయలుపరుస్తాడు? చాలా లోతైన మాటలు ఇవి. ఎలాంటి విషయాలు బయలుపరుస్తాడు? మొదటిది, అది కలిసి చెప్పండి చాలు, పరలోక విషయాలు బయలుపరుస్తారు. ఎలాంటి విషయాలంటమ్మా? అంతేగాని పనికిరాని విషయాలు కాదు. ఏ విషయాలు? పరలోక విషయాలు బయలుపరుస్తారు ఆయన. దానికి రిఫరెన్స్ ఏమీ చూపించక్కర్లే. మీ బైబిల్ ఉంటే బైబిలులోని ఆఖరి పుస్తకమే దానికి ప్రధాన నిదర్శనం. ప్రకటన గ్రంథములోని 22 అధ్యాయాలలో ఉన్న సబ్జెక్ట్ అంతా ఏమిటి? పరలోక సంగతులే. అనగా ఎవరు బయలుపరిచారు? దేవుడు ఎవరికి బయలుపరిచారు? దేవుడు బయలుపరిస్తేనే కదా అతడు అందుకున్నాడు. అందుచేత సన్నిధిలో బయలుపడేవి ఏమిటంటే పరలోక మర్మములు బయలుపడతాయి. రెండవది, దేవుడు ఇంకెలాంటి విషయాలు బయలుపరుస్తారు? నేను ఇందాక ఉదాహరణ చెప్పాను, దీని అర్థం చెప్పరా బాబు అన్నానే. దేవుడు ఇంకెలాంటి విషయాలు బయలుపరుస్తాడంటే వాక్య మర్మాలు బయలుపరుస్తారు. ఇదో అనుభవం. వాక్య మర్మాలు అనండి గట్టిగా. తలలు పైకెత్తండి. చిన్న విషయం చెప్తా. ప్రతిదానికి రిఫరెన్స్ చూపించగలను, కానీ విషయం చెప్పాలి కనుక చెప్తున్నాను. మెల్కీసెదెకు అనే మాట ఆదికాండం 14వ అధ్యాయంలో ఉంది. తీయక్కర్లా. ఆ మెల్కీసెదెకు ఎవరు? ఆ మెల్కీసెదెకు ఎవరు? హెబ్రీ పత్రిక పౌలయ్య గారు రాసే వరకు చాలా మందికి స్పష్టత లేదు. పౌలయ్య గారు పత్రిక రాశాక ఆ మెల్కీసెదెకు ఎవరో స్పష్టత వచ్చింది. రెండు పాయింట్ చెప్తాను. వాళ్ళు ఇశ్రాయేలులు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళిపోయారట. ఇది మామూలుగా చదివేస్తాం, మనం అందరం మామూలుగా చదివేస్తాం. కానీ ఆయన ఎలా రాశారంటే దాన్ని, అనగా పౌలయ్య గారు దాన్ని ఎలా వక్కాణించారంటే, నొక్కి వక్కాణించి చెప్పారంటే, వాళ్ళు కూడా బాప్తిసం పొందారు అని చెప్పారు అయ్య గారు. నీళ్ల మధ్యలోను మేఘము క్రింద వారు ఏం పొందారట? బాప్తిసం పొందారని చెప్పారు. నేను అంటున్నాను, మెల్కీసెదెకు చిన్న మాట, ఎర్ర సముద్రం నడిచి వెళ్ళిపోయారు చిన్న మాట. ఈ రెండు మాటలు పట్టుకొచ్చి ఆ మెల్కీసెదెకు ఎవరో కాదు మన ప్రభువే అన్నారు పౌలయ్య గారు.
ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళిపోవటం అంటే మామూలు కాదు, అది బాప్తిస్మంతోనే సమానం అన్నారు పౌలయ్య గారు. ఈ విషయాలు, ఈ సామాన్యమైన విషయాల్ని ఇంత మర్మంగా ఎలా చెప్పగలిగాడు ఆయన? చెప్పండి, మీరు చెప్పాలా? ప్రకటన గ్రంథం పరమగీతార్థం. నేను మంచి మాట విన్నాను ఈ మధ్యకాలంలో. మార్టిన్ లూథర్ గారి కాలం వరకునట బైబిల్ మరుగు చేయబడిందట. మన కాలం వరకునట మర్మములు మరుగు చేయబడ్డాయట, సంగతులు మరుగు చేయబడుతున్నాయట. ఒకరోజు నేను ఒక వాక్యం చదివి ఏడ్చాను. నేను వెళ్ళేలోపు ఆ మాట చెప్పి వెళతాను. అప్పుడు సేవ అంటే ఏంటో నాకు అర్థమైంది సంగతి. మీకు కూడా నేను వెళ్ళేలోపు ఆ మాట చదివిస్తాను. ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కనుక చెప్పటం లేదు. ఎలాంటి విషయాలు బయలుపరుస్తాడు దేవుడు? పరలోక విషయాలు బయలుపరుస్తాడు. ఎలాంటి విషయాలు బయలుపరుస్తాడు దేవుడు? వాక్య సంగతులు బయలుపరుస్తాడు దేవుడు. 3, ఎలాంటి విషయాలు బయలుపరుస్తాడు దేవుడు? మన గురించి మనకు కూడా బయలుపరుస్తాడు. మన గురించే, మనకే. అయ్యగారు ఏం ప్రార్థన చేశారట దేవదాస్ అయ్యగారు? దేవా నిన్ను నాకు చూపించు, నన్ను కూడా నాకు. అంటే అర్థం ఏమిటి? మనల్ని మనకు కూడా చూపిస్తారు ఆయన, మన విషయాలు మనకు కూడా బయలుపరుస్తారు ఆయన. బలో యేసు మహారాజుకి. ఇక్కడికి 3 విషయాలు అయ్యాయి. 4 సార్వత్రిక విషయాలు బయలుపరుస్తారు ఆయన. ఉదాహరణ, సొదొమ గొమొర్రా పట్టణం గురించి నేను ఎందుకు దాయాలి అని సొదొమ గొమొర్రా మీదకి ఏం వస్తుందన్నాడు ఆయన? ఉగ్రత వస్తుందన్నాడు. నోవాహు దగ్గరకు వచ్చి జల ప్రళయం వస్తుందని చెప్పాడు. ఇట్లా భక్తులైన వారి దగ్గరకు వచ్చి ప్రపంచము మీదకి ఎట్లాంటి ప్రచండమైన పరిస్థితులు రాబోతున్నాయో బయలుపరిచాడు ఆయన. దేవుడు ఇప్పుడు పనికిరాని సంగతులు బయలుపరచడు, ఉపయోగము లేని సంగతులు బయలుపరచడు. దేవుడు బయలుపరిచే సంగతులకి ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఎట్లాంటి బయలుపరుస్తాడు? ఆయన మనలాంటి వాడు కాదు ఊరిలో సంగతులు, వీధిలో సంగతులు చెప్పడానికి. ఎట్లాంటి సంగతులు చెప్తాడు? పరలోకపు సంగతులు చెప్తాడు. ఎట్లాంటి సంగతులు చెప్తారు ఆయన? వాక్య సంగతులు చెప్తారు. ఎట్లాంటి సంగతులు చెప్తారు ఆయన? వ్యక్తిగతమైన సంగతులు చెప్తారు. ఎట్లాంటి సంగతులు చెప్తారు? సార్వత్రికమైన సంగతులు చెప్తారు. అయ్యగారి కాలంలో సేవ ఎలా జరిగేది? మిషనరీలు ఏం చెప్పారు అయ్యగారి గురించి సాక్ష్యం? మేము ఊరూరు తిరిగి సేవ చేస్తుంటే ఆయన గదిలో ఉండి సేవ చేస్తున్నాడు. ఎట్లా సేవ చేస్తారు? ఎలా సేవ చేశారు? ఉదాహరణ, ఎలా సేవ చేశారు? చీరాల ప్రాంతం గురించి దేవుడు ఆయనకు ఒక సంగతి బయలుపరిచారట. చీరాల పేరు విన్నారుగా, చీరాల. వెంటనే పత్రిక రాయించారట. పత్రిక రాయించారు, ప్రింట్ చేయించారు. పత్రిక వెదజల్లమన్నారు. తీసుకున్నోడు తీసుకుంటాడు, లేకపోతే మానేస్తాడు. ఊరిలో 70% మంది తీసుకున్నారు. 30% మంది ఇప్పుడు చింపేసే వాళ్ళు ఉంటారుగా, చింపేశారు. ఏం చదివారో ఊరు వాళ్ళందరికీ ప్రింట్ అయింది. ఫలానా దేవదాసయ్య గారట, ఆయనకు ప్రార్థనలో ఈ ఊరి మీదకి ఎట్లాంటి ఉపద్రవం రాబోతుందని బయలుపరిచారట. ప్రింట్ అయితే అయింది, చూద్దాం. అక్షరం పొల్లు పోకుండా నెరవేరింది. వాళ్ళందరూ అయ్యగారి దగ్గరకు వచ్చారు. అది స్టాండర్డ్ అంటే. స్టాండర్డ్స్ అంటే అవండి, పొద్దున కనబడ్డాడు, మధ్యాహ్నం కనబడ్డాడు, రాత్రిగా, ఇది కాదు. కనబడ్డాడు, ఏంటి సబ్జెక్ట్ ఏంటి? నీకు నాకు ఊసిపోకపోళ్ళు మాట్లాడుతాం మనం, మళ్ళా మాట్లాడతాడు ఆయన. అబ్రహాం ఎంత జడిసిపోయాడు, మీరు కోప్పడకపోతే ఒక్కమారు, మీరు కోప్పడకపోతే ఒక్కమారు. అది కూడా ఎంత వాల్యుబుల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడాడు. ఊసిపోని సంగతులు మాట్లాడరు ఆయన. పరలోకపు సంగతులు, వాక్య సంగతులు, వ్యక్తిగతమైన సంగతులు, సార్వత్రిక సంగతులు, ఇట్లాంటి విషయాలు మాట్లాడతారు. ఆయన మాటకి అంత స్టాండర్డ్స్ ఉంటాయి. బలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభునికి, మీలో ఎవరూ కూడా
అశ్రద్ధగా ఉన్నట్టు నాకు కనబడలేదు. అందును బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇదండి అనుభవం. ఇది అనుభవం అంటే. చాలా మంది చెప్పే అనుభవాలు అనుకుంటున్నారు. ఏం కాదు కాదు కాదు. ఇవి అనుభవం అంటే. ఇప్పటికి 3 అనుభవాలు చెప్పాను నేను. ఒకటి ఒకటి పెండి కుమార్తె యొక్క రూపమునకు రావటమే అనుభవము. 2 ఆయనతో చనువు పెరగటమే అనుభవము. 3 ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. సంగతులను ప్రత్యక్షత అందుకోవటమే అనుభవం. 4వ సంగతి వరమును అందుకోవటమే అనుభవం. వరము అందుకొనుటయే అనుభవం. బైబిల్ మిషన్ వారు చెప్పే ఒక వరము. మీకు చాలా వరాలు తెలుసు. పత్రికల పాటలో ఉన్న కృపావరాలని తెలుసు మీకు. కాదు. నాతో కలిసి చెప్తారా ఈ మాట? ఆత్మ సంచార వరము. ఏ వరం? ఆత్మ సంచార వరం. అయ్యగారండి దీని గురించి నాకు తెలుసు అన్నవాళ్ళు సంతోషంగా మీ చేతులు పైకెత్తి చూపిస్తారా? అయితే చరణం పాడదాం. ఎక్కడికైనాను ఎగిరి వెళ్ళి పనులు సకాబేటుదవా నీ తెలుసునా. ఎక్కడికైనాను జనులందరూ తెలుసునా, ధిక్కరింపలేరు తెలుసునా, వెక్కిరింపలేరు తెలుసునా. దేవునికి స్తోత్రం. నా వైపు చూడాలి. యోహాను ఎక్కడున్నారు? యోహాను ఎక్కడున్నారు? పద్మాసు ద్వీపంలో ఉన్నారు. చుట్టాలు ఎవరైనా ఉన్నారా? స్నేహితులు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు ఆయన అక్కడున్నారు కదా, పరలోకం ఎలాగెళ్ళి చూసొచ్చారు? అర్థం లేదా ఆ మాట? పరలోకపు సంగతులు ఎలా చూసొచ్చారు ఆయన? అక్కడ రాసింది, నేను ఆత్మవశుడనై ఉండగా. ఆత్మను ఆయన వశపరుచుకుని ఆత్మను తీసుకెళ్ళిపోయారట. తీసుకెళ్ళిపోయి అవన్నీ తిప్పి చూపించారట. అప్పటి వరకు అలాగుంది బాడీ. వచ్చాక స్పృహ వచ్చింది ఆయనకి. ఆత్మ సంచార వరము. ఏలియా కూడా ఈ అనుభవం ఉంది. ఏలియా కూడా ఈ అనుభవం ఉంది. చూద్దాం, ఆ వచనాన్ని చదువుదాం. దయచేసి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం. ఏమంటున్నారు? నా మనస్సు నీతో కూడా. ఈయన ఎక్కడున్నారు? ఈయన వేరే చోట ఉన్నారు. గెహాజీ ఒక చోటకి వెళ్తేనట గెహాజీతో అంటున్నారు, నువ్వు వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఆయన అక్కడే ఉన్నారు. ఆయన ఆత్మ గెహాజీ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చిందట. పౌలయ్య గారికి కూడా అనుభవం ఉంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నేను శరీర విషయములో దూరంగా ఉన్నా అంటే నేను అమెరికాలో ఉండవచ్చు, కానీ సొంతూరులో ఏం జరుగుతుందో నేను చూసి రాగలను. నేను కట్టిన సంఘాల దగ్గర ఏం జరుగుతుందో అని చూసి రాగలను. అందుకే మన బైబిల్ మిషన్ వారు ఎప్పుడు ఎక్కడ నిలబడినా అంటారు, అయ్యా త్రియేక దేవా మీరు రండి,
మీ దూతలను పంపించండి, పరిశుద్ధులను పంపించండి, దైవజనుని ఆత్మను చెప్పండి. ఆ ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆ పని జరిగింది, శరీరం విడిచి వెళ్ళాక కూడా ఆ పని జరుగుతుంది. బలోయస్ మహారాజుకి. నేను మామూలుగా అడుగుతున్నా, మీరు చెప్పండి. ఈ ఆత్మ సంచార వరం గురించి ఇంకే సహవాసములోనైనా ఈ పదమైనా వాళ్ళకి పరిచయమో కాదో మీరు గమనిస్తే ఈ పదం కూడా పరిచయం కాదు. అది బైబిల్ మిషన్ స్టాండర్డ్. గ్రహింపు కావాలని చెప్తున్నాను నేను, అంతే. ఏం తక్కువ చేయడం కాదు నా ఉద్దేశం. ఈ పెండి కుమార్తె అనుభవం, ప్రభు రూపికి రావటం, ఈ అనుభవాల పంటలో మీరు పాలిభాగస్తులయ్యారు. దేవుడు మీ అందరినీ ఏర్పాట్లోనికి తీసుకొచ్చారు. చప్పులు కొడుతూ ప్రభు నామమున. నా మట్టుకు నేను అనుకుంటాను, నేను ఇంటర్ నుండి నేను అయ్యగారి పుస్తకాలు చదవటం ప్రారంభించాను. నా మట్టుకు నేను అనుకుంటాను, ఒకవేళ దేవుడు నన్ను ఈ ఏర్పాటు మిషన్లోనికి తీసుకురాకపోతే ఎన్ని మర్మాల మూటను నేను మిస్ అయిపోదునో, ఎంత సబ్జెక్ట్ ని మిస్ అయిపోదునో నేను అని అనిపిస్తుంది నాకు. మీరందరూ గమనించండి, ఆత్మ సంచార వరం. ఈ మాట ఎప్పుడైనా విన్నారేమో ఎవరినైనా అడగండి. నేను ముందుకెళ్తున్నా. తిరస్కరణి విద్య అనండి. విద్య ఇప్పుడు కొత్త పిల్లలకు కూడా మీరు నేర్పించాలా. తిరస్కరణి విద్య. లోతు గారింటికి దేవదూతలు వచ్చారట, ఆయన పిలిస్తేనే వచ్చారు. ఆ ఊరోళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు కూడా మాకు అప్పచెప్పమన్నారు. ఆర్గ్యుమెంట్ చేశాడు, కానీ ఆర్గ్యుమెంట్లో నెగలేకపోయాడు. వాళ్ళు ఎలా చేయి చాపట లోపలికి లాగేశారట. ఎవరిని? లోతు గారు. ఆ ఊరోళ్ళందరూ తెల్లవారే వరకు ఎత్తుగారు కానట. మాట్లాడాలి మీరు. ఏం దొరకలేదు? గడియ దొరకలేదు, వాళ్ళకి గెడ దొరకలేదటండి అమ్మ. అంతమంది ఎతికినా ఎలా దొరకలేదు? మీరు చెప్పాలా ఎలా దొరకలా? దేవుడు కనబడేటట్టు చేయాలంటే దేన్నైనా కనబడేటట్టు చేయగలడు, మరుగు చేయాలంటే దేన్నైనా మరుగు చేయగలడు. అయ్యగారు వ్రాతల్లో నేను చదివాను, బహుశా అయ్యగారు కూడా చదువుంటారన్నమాట. జపాన్ దేశంలో ఓ తల్లి కూతురు సన్నిధి చేసుకుంటున్నారట. ఈలోపు కొంతమంది ఆనాటి పరిస్థితుల ప్రకారం, జపాన్ గురించి మీరు విన్నారుగా, చదువుకున్న పిల్లలు, హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు పడ్డాయి. మీరు విన్నారుగా ఈ మాట. అలాంటి ప్రతికూల పరిస్థితులు జపాన్ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి కాలంలో గన్నుతో కాల్చి చంపుతున్నారట. వీళ్ళింటికి కూడా వచ్చారట. ఇల్లంతా ఎతికారట, ఎవరు కనబడలేదు వాళ్ళకి. పోయారాళ్ళు. తెల్లారేసరికి ఊరు వల్లకాడు అయిపోయింది. అప్పుడు ఒక న్యూస్ రిపోర్టరు అదంతా కవర్ చేయడానికి వచ్చాడట. ఆ ఊరోళ్ళందరూ, ఆల్మోస్ట్ అందరూ, మీరు ఎలా బతికి బయటపడ్డారు అని ఎవరో అరకొర అడుగుతూ, వీళ్ళు కూడా కనబడితే వీళ్ళు అడిగాడట, మీరు ఎలా బయటపడ్డారు? వాళ్ళు అన్నారట, మాకు ఊరిలో ఇంత విపత్తు జరిగిన సంగతి మాకు తెలియదు, ఇంతమంది చనిపోయారనే సంగతి కూడా మాకు తెలియదు, మేము సన్నిధి గదిలో ఉన్నామని చెప్పారట. అంటే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం చేయలేదు, కనబడలేదు. అంటే శత్రువుకి కొన్ని మార్లు కనబడనివ్వకుండా దేవుడు చేస్తాడు. ఎలా చేస్తాడో ఒక మాటలో చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. మన దేవునికి ఉన్న లక్షణాల్లో ఒక లక్షణం అదృశ్యుడు.
ఎవరండమ్మా? ఆ ఆ లక్షణాన్ని తన భక్తులకి కూడా ఆపదలో ఇవ్వగలడు. అందువల్ల దేన్ని కనబడేటట్టు చేయాలో దాన్ని కనబడేటట్టు చేయగలడు. దేన్ని మరుగు చేసేయాలో దాన్ని ఏం చేయగలడు? మరుగు చేసేయగలడు. బలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభునకి. ఇప్పటికి ఎన్ని విషయాలు నేర్చుకున్నాం చెప్పండి అమ్మా? ఎన్ని విషయాలు నేర్చుకున్నాం ఈరోజు మన ప్రసంగాంశంలోని 3 మాటలు? 1 ఆటంకము, 2 3 ఇప్పుడు రెండవ మాట దగ్గర ఉన్నాం మనం. ఏమిటా రెండవ మాట? ఆఖరి మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. నాతో కలిసి చెప్పండి. అంతరంగ సంస్కారము. ఏంటిది? పౌలయ్య గారు అన్నారు చదివేద్దాం ఆ మాట కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని, ఏమిటి అప్పగించిన పని? ప్రభు బల్ల, ప్రభు సంస్కారం. నేను మీకే పని అప్పగించానో అది నాకు ఎవరిచ్చారు అంటే ఆయనకి ఏ అనుభవం ఉంది? ప్రభు సంస్కారపు విందు ప్రభువే స్వయముగా పౌలయ్య గారికి ఇచ్చారు. ఈ అనుభవానికి అయ్యగారు పెట్టిన పేరు అంతరంగ సంస్కారం. ప్రతి గురువారం సన్నిధి గదిలోనికి వెళ్ళి, ప్రభువా నెలకి 1 పర్యాయం నీ సేవకుడు ఇస్తున్నాడు, నీవు నాకు ఈ పూట నీవే స్వయముగా వడ్డించు అని సంఘం మోకాళ్ళేస్తే సంఘానికి ఆ అనుభవాన్ని ఇస్తాడట. ఒకసారి ఒక నలుగురిని మోకరింప చేశారట సన్నిధి స్త్రీల్ని అయ్యగారు. నలుగురు మోకరించారు. మోకరించి మీకేం కనబడుతుందో నాకు చెప్పమన్నారు. ఒకరు ప్రభు కనబడ్డారు, ఒకరు చాలా చెప్పారట. ఆఖరి ఆవిడ మాత్రం ఒక తెల్లటి అంగీ వేసుకుని ప్రభువే స్వయముగా ఆయన శరీర రక్తాలు వడ్డించారంటే అయ్యగారు సంతోషపడిపోయి అన్నారట, ఈ అనుభవమే నేను ఆశించింది అన్నారట. ఈ అనుభవమే నేను ఆశించింది అన్నారట. నేను అంటున్నాను, ఇప్పుడు బాగా వినండి. ఇంత 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 కాంప్లికేటెడ్ సబ్జెక్టు, చాలా కష్టతరమైన సబ్జెక్ట్ మీరు వింటున్నారు. చెప్పాలంటే, ఉదాహరణగా చెప్పాలంటే, ఓ పొట్టివాడైన జాకే కోసము, ఓ భేద విధవరాలు కోసము, చాలా చాలా తేలికైన విషయాలు అవి. ఈ విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు ఇంత మూట, ఇంత విషయాల మూట మీకు ఈ దిద్దుబాటు పండగల ద్వారా దేవుడు మీకు అందిస్తున్నాడు. నేను ఇందాక గదిలో ఉండి అనుకున్నాను, మరి బయటంతా కూడా ఏమని చెప్పారు? తుఫాన్ అని చెప్పారు. నేను వచ్చేదారంతా కూడా చాలా బాగాలేదు, అసలు బాగాలేదు. చాలా ప్రతికూల వాతావరణంలో బయలుదేరాను నేను. మరి అయ్యగారికి ఫోన్ కూడా చేశాను. ఏమనుకున్నానంటే, నేను మనసులో ఏమనుకున్నానంటే, మరి ఈ మధ్య కాలంలో నన్ను పిలిచిన ఒక 2 పాస్టర్ గారు చిన్న మబ్బు చూసి, చిన్న చినుకు చూసి, అయ్యగారండి మబ్బేస్తే మా సంఘం రారండి, చినుకు పడితే మా సంఘం రారండి, మరి మీలాంటి వాళ్ళు పిలిచినప్పుడు ఎక్కువ మంది ఉండాలి కదా, ఏమనుకోద్దు అయ్యగారు, ఉపవాస కూటాలు క్యాన్సిల్ చేస్తున్నాను అన్నారు ఈ మధ్య 2 సేవకులు. మరి అయ్యగారికి నేను కూడా ఫోన్ చేశాను. అయ్యగారు, మరి నాకు అయ్యగారు విశ్వాసం తెలియదు కనుక మరి ఫోన్ చేశాను. అయ్యగారండి మరి చేస్తున్నట్ట ఆగిపోతున్నట్ట అనే ఉద్దేశంతో చేశాను నేను. అయ్యా, పని ఆగదు, పని సాగిస్తాం. నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, మీ అందరి ఆసక్తిని చూస్తే నేను ప్రభుని స్తుతిస్తున్నాను నా హృదయంలో. ఏ ఒక్క మాట పోనిచ్చుకోవద్దండి దయచేసి దయచేసి దయచేసి. ఈ ఏర్పాటు బైబిల్ మిషన్లో ఉన్న ఈ అనుభవాలు, ఈ సన్నిధి కోట విషయాలు, ఈ అనుభవాలు నాకు చాలా దొరకని సబ్జెక్ట్ ఇది ఎక్కడ కూడా.
ఈ సబ్జెక్ట్ దొరకదు, దేవినా సరే దొరకదు ఇట్లాంటి సబ్జెక్టు. ఆ జాకి గురించి దీని గురించి చిన్న చిన్న పెట్టగా ఇది ఎక్కడైనా దొరుకుతాయి, అది కాదు. ఇది మీరు గమనించాలి. ప్రేమతో మనం చేస్తున్నాను. అంతరంగ సంస్కారం, తిరస్కరణి విద్య, ఆత్మ సంచారం, ప్రత్యక్షత పొందుట, చదువు పెంచుకునుట, పెండ్లి కుమార్తె రూపుగా మార్చబడుట, ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ దొరికే అనుభవాలు? అమ్మా చెప్పండి గట్టిగా, స్వరమెత్తి చెప్పాలి. సన్నిధిలో దొరికే అనుభవాలు. దయచేసి దయచేసి ప్రేమతో చెప్తున్నా, సన్నిధి చెయ్యండి. ఒక చాపేసుకుని అన్ని పనులు చక్కపెట్టాక సన్నిధి చెయ్యండి. ఏ టైం వీలుంటే ఆ టైంలో చాపేసుకుని మోకాళ్ళు కనిపెట్టి సన్నిధి చెయ్యండి. గదులు లేకపోతే సరదాకైనా పరదా కట్టమన్నారు, అంటే కనీసం కట్టినలాగైనా కట్టుకుని సన్నిధి ప్రారంభించండి. ఈ అనుభవాలని మీ సొంతమైపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడో విషయంలోకి వెళుతున్నాను. అంతస్తు చెప్తారు గట్టిగా, చిన్న చరణం పాడదాం. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. 27వ చరణం పాడినమ్మా, 27వ చరణం. ఏడు తరగతులు నవినీది ఏడో తెలిసి కొనుము ఇప్పుడే. ఏడు తరగతులు నవినీది ఏదో తెలిసి కొనుము ఇప్పుడే. కీడు మాని మంచి చేసిన క్రింది తరగతి దొరుకునేమో. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింపాయే. ఏకాంత స్థలము చేరుము. అందులో ఆ చరణంలో అయ్యగారు చెప్పిన మాట 7 తరగతులు ఉన్నాయట అనండి. ఎన్నండమ్మా? 7 తరగతులు ఉన్నాయి. అందులో నీది ఏ తరగతి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే తరగతా? ఇక్కడ పిల్లలు కాదుగా. నేను అడుగుతున్నా, మీరు భక్తిలో ఎన్నో తరగతి, ఆత్మీయతలో ఎన్నో తరగతి, సన్నిధి క్రమంలో మీరు ఎన్నో తరగతి? చెప్పండి సార్, ఎన్నో తరగతి? నేను 2018లో పాస్టర్ గారి సేవకుడిగా అభిషేకం పొందాను. 2019లో నన్ను పాస్టర్ని చేశారు. 2022లో నేను రెవరెండ్ని అయ్యాను. నేనేం చెప్పగలనంటే 2018కి 2019 ఈరోజు 25కి ఖచ్చితంగా నా భక్తి ఆత్మీయత నేను నేర్చుకున్న విషయాల్లో వృద్ధి వచ్చిందని నాకు నేను అంచనా వేసుకోగలుగుతున్నాను. నేను మరి మీ సంగతి ఏమిటి? తల్లులారా, తండ్రులారా, మరి మీ సంగతి ఏమిటి? ఎన్నో తరగతి మనం? సరే, ఇక్కడెన్నో తరగతులు చెప్పలేకపోతున్నాం, మరి అక్కడెన్నో తరగతులు ఉంటాం. అయ్యగారు ఇక్కడ దానికే దిక్కులేదు అక్కడ అంటారేంటి? అసలు తరగతులు ఉన్నాయని ఎవరైనా చెప్తారా? ఉన్నాయా? రిఫరెన్స్ చూపించను, సంగతి వినేసేయండి. కొండ మీదకు మోషేను రమ్మన్నారు ఆయన.
మోషే నువ్వు రా, ఇక్కడ ఉండు, పెద్దలను అక్కడ ఉంచు, జనాల కింద ఉంచమన్నారు. గుర్తుందిగా ఈ మాట. మోషే మాత్రం నువ్వు దగ్గరికి రావాలి. మోషే హరోన్లు పెద్దలు అక్కడ ఉంటారు, ప్రజలు ఆయన దిగొచ్చినప్పుడు కిందోళ్ళు వణికిపోయారట. క్రింద ఉన్న వాళ్ళు ఏమైపోయారు? వణికిపోయారట. పైనున్న మోషే బాగానే ఉన్నారట. ఎందుకంటే అర్హత లేని వారిని అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు కాలు బూడిదైపోయారట. అందుకే అంతస్తు ప్రకారమే దేవుడు నిలబెడతారట. దాన్ని మరోసారి రుజువు చేయటానికి గెత్సమనే తోటలో ముగ్గురిని ఒక చోట, 8 మందిని ఒక చోట, ఈయన ఒక చోట వెళ్ళి మోకరించారు. అలాగే అలాగే దేవదాసయ్య గారు చెప్పిన 7 లోకాలు ఉన్నాయి. నాతో కలిసి చెప్పేసేయండి, ముగించుకుందాం. దేవలోకము అనగా దేవుడుండే లోకము. దేవదూతల లోకము అనగా దూతలు ఉండే లోకము. మోక్షలోకము అనగా చెప్పండి పరిశుద్ధులు ఉండే లోకము. 4 వాయుమండల చెప్పండి లోకము అనగా దురాత్మలుండే లోకము. ఆఖరిది అంటే మన వరకు వచ్చాను కనుక ఆఖరి అనే మాట వాడాను. భూలోకము. భూలోకము భూలోకము మనం ఉండేది. ఇప్పుడు నా వైపు చూడాలి. భూలోకమును దాటి మన ప్రార్థన వాయుమండలమును దాటి వెళ్ళాలి. మన భక్తి వాయుమండలమును దాటి వెళ్ళాలి. మన విశ్వాసము వాయుమండలమును దాటి. అక్కడ ఎవడున్నాడు? ఆడు అడ్డుపడుతుంటాడు. మళ్ళీ మొదటికి వస్తున్నాను. అందుకే సైతాన్ ఎదిరింపులు, అందుకే మోకాళ్ళు, అందుకే సైతాన్ ఎదిరింపులు, అందుకే మోకాళ్ళు. నీతో మోకరించుటకు వాడికి శక్తులు ఏమైనా చేయగలడట, కానీ నీతో మోకరించలేడాడు. అందుకు మోకాళ్ళు ఏమంటాం మేము. అందుకు మోకాళ్ళ జీవితాన్ని అయ్యగారు నేర్పించారు మనకి. వాయుమండల లోకాన్ని దాటి, మోక్షలోకాన్ని దాటి, దేవదూత లోకాన్ని దాటి దేవలోకం. నేనంటాను, దేవుడున్న చోట దేవదూతలు లేరుగా. అంటే ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు, ఎవరి స్థానంలో వాళ్ళు ఉన్నారు. నేను అంటున్నాను, ఇప్పుడు ప్రభువు 2వ రాకడ తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరైనా ఏం ఆశపడాలంటే, నేను ఆయన ప్రక్కన. పెళ్లి కుమార్తె ఎక్కడుంటుంది? గట్టిగా చెప్పాలి. పెళ్లి కుమార్తె ఎక్కడుంటుంది? అక్కడ ఉంటుందా? అక్కడ ఉంటుందండి. పెళ్లి కూతురు ఎక్కడుంటుంది? పెళ్లి కుమార్తె ప్రక్కన ఉంటుంది. అంటే ఎక్కడో ఉన్న నీవు లోకంలో ఉన్న నీవు సంఘములోనికి వచ్చావు, సంఘములో ఉన్న నీవు సన్నిధిలోనికి వస్తావు, సన్నిధిలో ఉన్న నీవు ప్రభు ప్రక్కకు వెళ్ళే అంతస్తుకి మనం వచ్చేయాలి. చపలు కొడి ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం. ఇది ఎలా సాధ్యమవుతుంది? అది కూడా సన్నిధి ద్వారానే. చెప్పండి. మీకు సింప్లిఫై చేసి చెప్తా ఒక మాట. హతసాక్షులకి సామాన్యంగా సేవ చేసే వాళ్ళకి ఒకటే చోటు ఇస్తాడు ఆయన. అది చెప్పండి నాకు. నా ప్రశ్న అర్థమైందా? హతసాక్షులకు సాదాసేదా సేవ చేసే వాళ్ళకి ఒకే స్థానం ఉంటుందా? మీరే చెప్పేస్తున్నారు. అంటే పనికి తగ్గ చోటే కదా. అట్లాగే మీరెంత భక్తి చేస్తారో, ఎంత చనువుగా ఉంటారో దేవునితో, ఎంత సహవాసం చేస్తారో, ఎంత ప్రభు రూపంలోనికి వచ్చేస్తారో, దాన్ని బట్టి పౌలయ్య గారు అన్నారు, మిమ్మల్ని ఏ విధము చేతనను యేసు ముందు నిలవబెట్టాలి. ఆయన ప్రక్కన నిలవబడే స్థితికి మనం వచ్చేయాలట. బలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభునికి. ఇప్పటికి నేను 3 విషయాలు చెప్పేశాను. 1, ఆటంకము ఎవరి వల్ల వస్తుందో తెలిసిపోయింది మీకు. ఎందుకు మోకరించాలో తెలిసింది, ఎందుకు సైతాన్ని ఎదిరించాలో తెలిసింది. 2, ఏమిటి అనుభవాలు? బయట చెప్పే అనుభవాలు కాదు, సన్నిధిలో దొరికే అనుభవాలు ఏంటి? మనము
ఆయన రూపులోనికి వచ్చుట, మనకు ఆయనతో సహవాసము కలిగి ఉండుట. మూడు మూడు దైవ ప్రత్యక్షతను అందుకొనుట. దైవ ప్రత్యక్షతలో దేని గురించి? పరలోకం గురించి, వాక్యం గురించి, మన గురించి, సార్వత్రికం గురించి. బలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభునికి వరము పొందుట. ఎలాంటి వరాలు? ఆత్మ సంచార వరం, తిరస్కరణ విద్య. ఇవన్నీ రాకడలో ఉపయోగపడేవి, 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉపయోగపడేవి. ప్రభు సంస్కారపు అంతరంగ సంస్కారపు విందు, అంతరంగ సంస్కారం, ప్రభువే స్వయముగా ఆయన శరీర రక్తాలు వడ్డించుట. ఈ అనుభవాలన్నీ దొరికే చోటేది? బజారా? బజారా? ఏది? దైవ సన్నిధి. 3 అయ్యా టీవీలట. 3 అంతస్తు. అంతస్తు చిన్న మాట చెప్పేసి ముగించేస్తాను. నేను పేర్లు చెప్పను కానీ సంగతి చెప్తాను. మన బైబిల్ మిషన్లో ఒక మంచి భక్తునికి షుగర్ వచ్చింది. వస్తుంది కదా, ఇందాక గదులు ఉన్నప్పుడు పాడారు మీరే. భక్తి పరుల శ్రమలు చూచి, భక్తి పరులు కూడా శ్రమలు వస్తాయి, వాళ్ళు కూడా పేషెంట్లు అవుతారు, వాళ్ళకు కూడా రోగాలు వస్తాయి, షుగర్ బీపీలు కూడా వస్తాయి. ఒక అయ్యగారికి షుగర్ వచ్చి కాలు పుండు పడి స్మెల్ వచ్చేసేదట. స్మెల్ అది దగ్గర ఉన్న ఒక పరిచారకుడు ప్రేమతో కడిగేవాడట అయ్యగారి పాదాలు. డ్రెస్సింగ్ అంటారు మెడికల్ పరిభాషలో, డ్రెస్సింగ్ చేసేవాడట. ఏ రోజు తన లైఫ్లో నేను సేవకుని అవుతాను అనుకోలే అతను. మరి దేవుని కృప, ఓ సేవకుని పాదములు కడిగిన ఆయనకు మించిన సేవను ఇచ్చేశాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పనిని బట్టి అంతస్తు అన్నమాట. ఎవరు 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 పని చేయకుండా వృద్ధిలోకి రాలేదు రోజు. ఎవరు బాగా టైంలో పనిచేస్తారో వాళ్ళు సరైన టైంలో దేవుడు సరైన అంతస్తులో పెడతారు. అందుచేత ఈ దిద్దుబాటు పండగల్లో ఈ మొదటి రాత్రి కూడికకు వచ్చిన దేవుని పిల్లలారా, ఈ రోజు విన్న ఈ 3 మాటలను ఆటంకములను అధిగమించి, అనుభవమును సంపాదించి, అంతస్తులో నిలబడగలిగే ధన్యత ఈ వాక్యములో విన్న సంగతుల ద్వారా దేవుడు మీకు దయచేయును గాక. దయగల ప్రభువా, కృపగల ప్రభువా, కనికర